ఇలా చేసి పెట్టుకోండి. ఒక్క గరిటె వేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు. ఒక్క స్పూన్ వేసుకొని నాన్ వెజ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే నాన్ వెజ్ గానీ, వెజ్ గానీ అంటే చికెన్, మటన్, రొయ్యలు, ఈవెన్ బిర్యానీ, ముఖ్యంగా సాంబార్ ఏదైనా సరే నిజంగా 15 నిమిషాలే టైం పడుతుంది. మీరు కావాలంటే చూసుకోండి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. వంట అయిపోతే మనం ఏదైనా చేయాలంటే చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్‌లు ఇవన్నీ కూడా త్వరగా పెట్టొచ్చు. ఇప్పుడు వేసవికాలం కాబట్టి వంట గదిలో ఎక్కువ సేపు ఉండకుండా హ్యాపీగా అయితే చేసుకోవచ్చు. ఒక్కరోజు కష్టపడి చేసుకుంటే ఇంకా నెలంతా హాయిగా చేసుకోవచ్చు. నెల కంటే ఎక్కువ కొంచెం క్వాంటిటీ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందండి. మధ్యాహ్నము చేసుకుంటున్నాననమాట నేను. ఎందుకంటే మధ్యాహ్నం నేనేం పడుకొని ఇలాంటి పనులు చేస్తుంటాను. ఫస్ట్ బాండీ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 100 గ్రాములు ధనియాలు తీసుకోవాలి. ఒక 20 గ్రాముల వరకు జీలకర్ర తీసుకోవాలి. అంటే గ్లాస్ లెక్కనైతే ఒక గ్లాసు ధనియాలు వేసుకుంటే గ్లాస్‌లో చాలా తక్కువ క్వాంటిటీ ఒక పావు వంతు మనం జీలకర్ర వేసుకొని బాగా వేయించి తీసేసుకోవాలి ఫస్ట్. తర్వాత కందిపప్పు గ్లాసున్నర తీసుకున్నాను నేను. ఇది కూడా కొంచెం మంచి రంగు మారి మంచి కమ్మని వాసన వస్తది కదా! అప్పటి వరకు వేయించి తీసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఇన్‌స్టంట్‌గా అయిపోతుందన్నమాట. తర్వాత కాస్త మెంతులు నేను చేత్తోనే వేసేసాను. అంటే అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను కదా! అది కొంచెం గరిటె లాంటిది. స్పూన్ల లెక్కనైతే 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, 3 స్పూన్లు మినపప్పు, ఒక్క స్పూను మిరియాలు. ఈ లెక్కన వేసేసుకొని ఇవి కూడా బాగా దోరగా వేయించుకొని తీసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఏంటంటే 15 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. బాగా కారం ఉన్నవైతే 10 సరిపోతాయి. దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. నేను కరివేపాకు మామూలుగా ఎప్పుడైనా సరే కడిగేసి ప్లేట్‌లో పెట్టి ఇలా ఆరిపోయిన తర్వాత కూడా మనకి కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటుంది కదా! ఇలా వాడుకుంటాను. ఇలా అయినా సరే మనకి ఫ్లేవర్ వస్తుంది కదా! ఇది వేయించుకుంటే మనకి చూడండి కరివేపాకు, ఎండుమిర్చి చక్కగా ఇలా చేత్తో నలిపితే నలిగిపోతుంది. అలాంటప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు వేసుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. మిస్టేక్ అని కాదు గానీ నాకు సెట్ అవ్వలేదు. ఎప్పుడు చేసినా ఇదే ప్రాబ్లమ్ వస్తుంది. మీకు ఒకవేళ ఎలాంటి ఇష్యూ వస్తే గనుక మీరు కూడా చింతపండు స్కిప్ చేయొచ్చు. కాకపోతే అందరికి అదే ఇష్యూ రాదు కదా! చింతపండు కూడా వేసి వేయించి ఇవన్నిటిని ఒక్కొక్క ప్లేట్‌లో వేసేసి పక్కన పెట్టాను. ఇంకా సాయంత్రం అయిపోయింది. పిల్లలకైతే స్నాక్స్ పెట్టేసి నేనైతే ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా! బ్లాక్ కాఫీ తాగుతున్నాను. నార్మల్‌గా అయితే టీ అయితే అస్సలు తాగను. ఎప్పుడైనా ఒకసారి ఒక నెలకొకసారి కాఫీ తాగుతానన్నమాట. బ్లాక్ కాఫీ మంచిదని అంటున్నారు కాబట్టి బ్లాక్ కాఫీ చాలా మంచిది. ఇలా ఎప్పుడైనా పాస్ చేసినప్పుడు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ తాగానమాట. నేను ఏంటంటే ఆ ముందు రోజు ఇవన్నీ చేశాను గానీ ఇంకా ఆ రోజు మిక్సీ పట్టలేదు. ఇంకా తర్వాత ఈవినింగ్ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయని చదివించాను. ఆ నెక్స్ట్ డే సండే మాట. ఇది సండే చేశాను. సండే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి డబ్బాలో పెట్టాను. అలా చేసి పెట్టుకుంటే మనకి బయటే నిల్వ ఉంటుంది. తర్వాత వీటన్నిటిని ఒకే పళ్ళెంలో వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ చిన్న జార్‌లో మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ పెద్ద జార్ ఖాళీ లేదు నాకు. పెద్ద జార్‌లో వేస్తుంటే చింతపండు సరిగ్గా నలగట్లేదని చిన్న జార్‌లో వేశాను. చిన్న జార్‌లో కూడా నలగట్లేదు. ఎందుకంటే బ్లేడ్స్‌కి అంటుకుంటుందది. కొంచెం మెత్తగా ఉంటది కదా! అందుకని చింతపండుని పక్కన పెట్టేసి ఇవన్నీ మిక్సీ పట్టాను. లాస్ట్‌లో మనకి ఇంకాస్త కొంచెం ఇంక లాస్ట్ ఉంటుందనిపించుకున్న దాంట్లో ఏం చేయాలంటే కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసాను. అంటే లుకింగ్ కలర్ బావుంటుంది కదా అని చెప్పి. ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా ఎక్కువ తక్కువ మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు. కొంతమంది తక్కువ ఇష్టపడతారు కదా! ఈ చేసిన క్వాంటిటీ ఇంచుమించు మనకి హాఫ్ కేజీకి దగ్గరగా పావు కేజీకి ఎక్కువగా వస్తుంది. వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా! ఇంత అయితే రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చింతపండు చూస్తున్నారా? చింతపండు తీసేసాను. మీ మిక్సీ గనక ప్రాపర్‌గా ఉండి కొంచెం బాగా అయితే గనక చింతపండుని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. లాస్ట్ టైమ్ కూడా నేను చింతపండు మిక్సీ పట్టలేదు కానీ మిక్సీ పట్టకపోతేనే బావుంటుందేమో అనిపించింది. ఇక్కడ రసం అవి వేసుకుంటాం కదా! అది లోతుగా ఉన్న గరిటె తీసుకొని దాంట్లో 2 గరిటెలు నేను ఈ పౌడర్‌ని ఒక బౌల్‌లో వేసుకొని వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాననమాట. వేడి నీళ్ళేసే ఖచ్చితంగా కలుపుకోవాలి. జస్ట్ కొంచెం నీళ్ళు మరుగుతాయి కదా! అలా మరిగించుకొని కలిపేసుకున్నాక చింతపండు ఏంటంటే నాకు ఇది కష్టంగా అనిపించదు. ఇది కూడా చాలా సింపుల్‌గా అనిపించేస్తది. చింతపండుని ఒకసారి కడిగేసి కాస్త నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టి డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. వారానికి ఖచ్చితంగా ఒకసారి చేసుకుంటానన్నమాట నేను అలాగా. చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే సాంబార్ ప్రీమిక్స్ కూడా కలిపేసాను కదా! ఈలోపు మనం సాంబార్‌ని ఎలా సింపుల్‌గా పెట్టుకోవచ్చో చూపిస్తాను చూడండి.
టైం చూసుకుంటే 10 నిమిషాలు, 15 నిమిషాల్లో అయిపోతది. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేయాలన్నా గూడా ఇడ్లీలోకి చాలా బావుంటది. లంచ్‌లోకి కూడా అన్ని కూరగాయలు తాలింపు వేసుకున్న తర్వాత అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని, ఉప్పేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇంకా సాంబార్ ఎలా ప్రాసెస్ చేసుకుంటామో సేమ్ అదే. కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న సాంబార్ ప్రీమిక్స్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని వాటర్ పెట్టుకున్నాం కదా! చింతపండు పులుసు వేసేసుకొని మనకి తగినన్ని నీళ్ళు అంటే మనకి చాలామందికి కొంచెం పల్చగా కావాల్సొస్తది. కొంచెం మందికి థిక్‌గా కావాలి గదా! ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోద్ది. తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. మా పిల్లలకి కొంచెం థిక్‌గా ఉంటే ఇష్టం. మా వారికేమో పల్చగా ఉంటే ఇష్టం. కానీ పిల్లలకి ఇష్టం కావాలి గదా! రైస్‌లోకైతే ఇలా థిక్‌గా ఉంటేనే బావుంటుంది. కొంచెం సేపు మరిగించుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవడమే. నిజం చెప్తున్నా ఈ ప్రీమిక్స్ చేసుకుంటే పొద్దున గూడా మనం హడావిడి పడక్కర్లేదు. కూరగాయలన్నీ మాక్సిమం ఉంటాయి కదా! ఖచ్చితంగా లేకపోయినా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఉంటది. అవేసుకొని ఏదో కూరగాయ ఏసుకొని చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నా లంచ్ మాట. లాస్ట్ కొంచెం చికెన్ ఉంటే చికెను, సాంబారు, కొంచెం యాపిల్ ముక్క తీసుకొని ఉదయం టిఫిన్ తింటలేదు కాబట్టి నేను ఇంకా లంచ్‌కి అలా తిన్నాను. చాలా అంటే చాలా బావుంది టేస్ట్. ఇంకా సాంబార్ ప్రీమిక్స్ అయితే అయిపోయింది. ఇంకా సండే నాన్ వెజ్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా అలాగే ఇంట్లో మసాలా పౌడర్ అయిపోయింది. ఇది ఒక్కొక్కసారి 6 నెలలకి సరిపడా కూడా చేసుకుంటారు. ఈ తిరుపతిలో నేను ఇక్కడ చూసే ఇది చేసుకోవడం అలవాటు చేసుకున్నాననమాట. ఈ క్వాంటిటీ నాకు నెల, 2 నెలల వరకు వచ్చేస్తది. అంటే మనం వండుకునే దాన్ని బట్టి చికెన్, మటన్, రొయ్యలు దేనికైనా వాడుకోవచ్చు. వెజ్ కర్రీల్లో బంగాళదుంప, గోబీ అలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ బాండీ పెట్టుకొని క్వాంటిటీస్ చెప్తున్నాను చూడండి. 100 గ్రాములు ధనియాలు తీసుకోవాలి. జీలకర్ర 25 గ్రామ్స్ తీసుకోవాలి. సోంపు 10 గ్రామ్స్ తీసుకోవాలి. దాల్చిన చెక్క 10 గ్రాములు తీసుకోవాలి. లవంగాలేమో 10 గ్రాములు. నెక్స్ట్ మిరియాలు కూడా తీసుకోవాలి 15 గ్రాములు. యాలకులు ఇంచుమించు 10 వరకు వేసుకుంటే సరిపోతుంది. సాజీర కూడా వేసుకోవాలి. ఒక 5 గ్రామ్స్ వేసుకొని ఒక 4, 5 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇవి క్వాంటిటీ మనం చేస్తూ ఉంటే మనకే అలవాటయిపోతుంది. ఇంతింత గ్రామ్స్ అని లెక్క చెప్పాను గానీ మామూలుగా ఉజ్జాయింపుగా కూడా వేసేసుకుంటా ఉంటారు కదా! అలా కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఒక 10 వరకు వేసుకొని బాగా వేయించుకొని పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం సేమ్ అంతే మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో నేను ఆల్రెడీ ఉప్పు మిక్సీ పట్టానమాట. ఈ మధ్యలో నేను అసలు సాల్ట్ వాడట్లేదు. కల్లుప్పే కొంచెం ఎండలో పెట్టి మిక్సీ పట్టి నార్మల్‌గా సాల్ట్‌లా వాడుతున్నాను. కూరల్లో అయితే డైరెక్ట్ కల్లుప్పు వేసేసి వండుతున్నాననమాట. సాల్ట్ అస్సలు వాడట్లేదు. పింక్ సాల్ట్ కూడా అస్తమానం అవైలబుల్‌గా ఉండట్లేదు. ఒక్కోసారి డీమార్ట్‌లో ఉంటుంది, లేకపోవట్లేదు. అందుకని మళ్ళీ లేనప్పుడు సాల్టే వాడాల్సొస్తుంది. అందుకని ఇంక రాళ్ళుప్పు బెటర్ అని ఇదే వాడుతున్నాను. మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 2 బౌల్స్ అయితే అయిపోయింది. థర్డ్ బౌల్ వచ్చేసరికి ఇంకా లాస్ట్‌లో మనం మిక్సీ పడతామని అనిపించుకున్నప్పుడు పెద్ద బౌల్ అయితే అన్నీ కలిపే వేసేసుకోవచ్చు. కానీ పౌడర్‌లా చేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో బౌల్‌లో ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ ఏస్తున్నాను. ఇదేంటంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటేనే వేయండి. లేకపోతే మామూలు చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ఏసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్‌కి బావుంటది. తర్వాత పసుపు, తర్వాత సొంఠి తెలుసు కదా! సొంఠి పొడి ఒక స్పూన్ ఏసుకోవాలి. ఉంటే వెల్లుల్లి పొడి, ఆనియన్ పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ సొంఠి పొడి ఉంది. అందుకే సొంఠి పొడి వేశాను. ఇదంతా మిక్సీ పట్టేసి ఇలా కలుపుకోవాలి. చేతులతో ఒకసారి కలిపేసుకొని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవడమే. చాలా బావుంటదండి. ఇది స్మెల్ అయితే మనకి ఎంత మంచి కమ్మటి వాసనొస్తదో. ఇది ఒక్క స్పూను వెజ్ కర్రీస్‌లో అయితే ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక నేను చూపించిన స్పూన్‌లో ఒక చిన్నది అలా వేసుకుంటే వెజ్ కర్రీస్ సరిపోతది. నాన్ వెజ్ కర్రీస్ అయితే 2 స్పూన్ల వరకు పడతది. ఒక కేజీ చికెన్‌కి 2 స్పూన్లు అయితే సరిపోతుందన్నమాట. ఇలా చేసి పెట్టుకుంటున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో ఉంటది. ఈ మసాలా కూడా మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా అయితే వంట సింపుల్‌గా అయిపోద్ది. సండే కదా నేనిక్కడ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వండుతున్నాను. చాలా రోజుల తర్వాత చెప్పాలంటే, అంటే మొన్న చికెన్ తినొద్దన్నారని కాదు గానీ, మా ఇంట్లోనే కొంచెం అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చాయి. అందుకే ఇంకా నాన్ వెజ్ వండడం మానేశాను నేను ఒక 10 డేస్ వరకు. ఇది 10 డేస్ తర్వాత వండుతున్నాననమాట. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఆల్రెడీ షూట్ చేశాను. వీడియో అప్‌లోడ్ చేస్తాను. చాలా బావుంటది. బిర్యానీలో ఒక స్పూన్ వేసుకున్నాను. చికెన్ ఫ్రైలో అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఫ్రై అంటే కొంచెం బావుంటుంది. స్పైసీగా ఉంటది కదా! ఇలా తయారు చేసిన తర్వాత ఈ 2 తయారైపోయాయి కదా! వంట కూడా అయిపోయింది. ఇంకా సండే వంటంతా అయిపోయిన తర్వాత ఈ రెండిటిని ఇంకా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను.
ఉదయం పూటయితే చాలా బాగా యూజ్ అవుతదనమాట. సాంబార్ అంటే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు సాంబార్ పెట్టేసుకొని, రైస్ పెట్టుకొని, ఇడ్లీ పెట్టేసి తర్వాత సాంబార్ చేస్తామనుకోండి, అట్‌లీస్ట్ ఆమ్లెట్స్ వేసినా కూడా ఆ రోజు మనం ఎంత బిజీగా ఉన్నా, హెల్త్ బాలేకపోయినా కూడా వెళ్ళిపోతది. లేదు అనుకుంటే వెజ్ కర్రీ ఏదైనా కొంచెం దగ్గరగా వండుకోవడమో, లేదంటే ఫ్రై చేసుకుంటే సాంబారు డైలీ చేసుకుంటాం కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇంకొకటి రసం పొడి కూడా చేసి పెట్టుకుంటే ఈ సమ్మర్‌లో చాలా బావుంటది. రసం పొడి నేను చాలా సార్లు షేర్ చేశాను కదా అని షేర్ చేయలేదు. ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి. ఇదే అండి వీడియో. ఈరోజైతే ఇడ్లీ చేశాననమాట. ఇడ్లీలోకి సాంబార్ వేశాను. పిల్లలైతే చాలా బావుందన్నారు. రేపు వ్లాగ్‌లో యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.